నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైపోతోంది. విజయవాడలో ఏ బస్తీలో చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. ప్రతి రోడ్డు చెరువును తలపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుడమేరు వాగు ఉప్పొంగి ఊరి మీద పడింది. రోడ్లపై నడుములోతు నీరు చేరింది. వరద బాధితులకు లైవ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. బుడమేరు కట్ట తెగిపోవడంతో విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. ఏదైతే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇక్కడ బుడమేరు కట్ట తెగిపోవడంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ టీం, ఎస్డీఆర్ఎఫ్ టీం బృందాలు ఇక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి కొంతమంది ఇరుక్కుపోయిన వారిని తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అలాగే అపార్ట్మెంట్స్ లో కూడా పూర్తిగా నీరు చేరిపోవడంతో అపార్ట్మెంట్స్ పై నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా నీట మునిగిపోవడం అంటే ఉదయం 7 గంటల ప్రాంతం వరకు కూడా ఇక్కడ ఎక్కడా కూడా నీళ్లు లేకపోవడంతో ప్రజలంతా కూడా ఏమీ అవ్వదనుకున్నారు. ఒక్కసారిగా కట్ట తెగి నీరు లోపలికి రావడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ప్రజలంతా కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. మాజీ కార్పొరేటర్ ఆయన అడుగుదాము. సార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఆల్రెడీ ఎస్డీఆర్ఎఫ్ టీం వచ్చింది, లోపల చాలా మంది లక్షలాది మంది ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఏంటి ప్రస్తుతం? మనకి 2005లో సేమ్ ఇదే బుడమేరు పొంగి ఎలగలేరు నుండి వాటర్ ఎక్కువగా ఫ్లో అయిందమ్మా. తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు లేదు. సుమారుగా ఒక 20 సంవత్సరాలు అవ్వస్తుంది. ఈ 20 సంవత్సరాల నుండి ఇలాంటి ప్రాబ్లం లేకుండా బుడమేరు కూడా ఆల్రెడీ ఆ ముప్పు ప్రాంతం కాకుండా ఉందని చెప్పి ఎక్కువగా ఈ ఏరియా మొత్తం వెనకబడిన ప్రాంతంగా ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా డెవలప్ చేసుకుంటూ లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ అలా డెవలప్ అవుతూ ఉంది. లాస్ట్ టైం ఏం జరిగిందంటే కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయగా కొంత ప్రాంతం ఏది బుడమేరు కొన్ని ప్రాంతాలు ఆక్రమణలకు గురి అవడం వల్ల, దానికి తోడు ఈ ఇందిరానాయక్ నగర్, నందమూరి తోటవారి వీధి, సిద్ధార్థ వీధి ఈ ఏరియాలు మొత్తం కూడా డెవలప్మెంట్ అయ్యాయి. ఈ వాటర్ అనేది ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వచ్చారు. కాకపోతే ఇది ఫస్ట్ టైం అమ్మా ఈ ఏరియాకి ఇలా వాటర్ రావడం కూడా 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం. ఎవరు కూడా ఇంత ఇలా జరిగిద్ది అనుకోవాలి. చాలాసార్లు వర్షాలు వచ్చాయి, వచ్చినా కూడా ఇంకా ఇంత ప్రాబ్లం వచ్చిద్దని మేము అనుకోవాలి. సడన్గా వచ్చేసరికి మార్నింగ్ ఉదయం 7 గంటలకి బొన్నమ్మ గారు వచ్చారు, కేసీఆర్ చిన్ని గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, తర్వాత మినిస్టర్ నారాయణ గారు వచ్చారు, తర్వాత కమిషనర్ గారు వచ్చారు. అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేసామంటే ఎంకేబీ స్కూలు, గుజ్జల సరదాదేవి కళ్యాణ మండపం, షాదీఖానా వీటిల్లో పెట్టామమ్మా. ప్రస్తుతానికి ఏంటంటే కొంతమంది ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉన్నారు. అందుకని ఇప్పుడు రిస్క్ టీమ్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఎలా ఉన్నారు ఏంటని చూడడానికి కూడా ఇప్పుడు పంపించాము. కొంతమంది లోపల సడన్ గా వాటర్ వచ్చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. అటు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. ప్రకృతి విపత్తుని మనం ఏమీ చేయలేము. అయితే లోపల ఉన్న వాళ్ళని బయటకు ఇప్పుడు తీసుకొచ్చేందుకు మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రిస్క్ టీం కూడా వచ్చిందమ్మా. ఆల్రెడీ పంపించాము. ఇంకా ఆల్రెడీ ఇంకా 2-3 వస్తాయన్నారు. ఆల్రెడీ ఇక్కడ బోటు కూడా పెట్టాము. బోటు కూడా కొంతవరకు వెళ్ళింది. మెయిన్ ఏంటంటే ఆర్ఆర్పేటలో మధ్యలో జనాభా ఆగిపోయారు, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇందాక ఎమ్మెల్యే గారు, మేము ఆల్రెడీ మన ఇరుపతి రమణారావు గారు అందరం లోపలికి వెళ్ళి చూసాం. అక్కడ ఏంటంటే బుడమేరు బాగా లోపల కొడుతుంది. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా మునిగింది అంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారమ్మా. వెళ్తే అక్కడ ఏం జరిగిందన్నది తెలిసింది. మేము కూడా లోపలికి వెళ్ళాం, ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. టీం బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. లోపల ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అనే పరిస్థితి తెలియాలి అంటే కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తిరిగి వస్తే గానీ పరిస్థితి తెలిసే పరిస్థితి ఉండదు. మొత్తంగా ఇక్కడ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారిగా కట్ట తెగిపోయి నీరు రావడంతో ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. కానీ లక్షలాది కుటుంబాలు ఈ లోపల ఎక్కడైతే బుడమేరు కట్ట తెగిందో ఆ కట్ట వరకు కూడా లక్షలాది కుటుంబాలు ఉండడంతో కొంతమంది ఇక్కడ నీళ్లు విజయవాడలో ఇట్లా వచ్చేసాయి అని తెలియడంతో ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా ప్రజలు మా కోసం మా పిల్లలు ఉన్నారు, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు లోపల అంటూ వస్తున్న పరిస్థితి. అయితే లోపలికి వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు అనే చెప్పాలి. లోపలికి వెళ్లేదానికి లేదు. గంటకి కూడా నీరు పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి అయితే లేదు, కనిపించడం లేదు. వరద ఉధృతి అయితే గంటకి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సహాయక చర్యలు అయితే ప్రజలు అంటే స్వచ్ఛందంగా చేపడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఈ బృందాలు అనేవి ఎస్డీఆర్ఎఫ్ టీం ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వీరిని లోపలికి తీసుకువెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. అంతమందిని అయితే
అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే ఎప్పటికప్పుడు అధికారులు వరద ఉధృతిని అంచనా వేసుకుంటూ లోపల ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా వృద్ధులు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ, విజయవాడ.